ఫైల్ కనిపిస్తుందా ఏమ్మా? నువ్వు రెస్పాండ్ అవుతావా? ఓకే సార్. కొంచెం వాల్యూమ్ తక్కువగా ఉంది మీది. ఇలా చూడండి. తర్వాత ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ త్రూ ప్యూర్ రెసిస్టెన్స్. అంటే దీన్ని ఇంకో రకం కూడా ఏం చెప్పవచ్చు అంటే కరెంట్కి వోల్టేజ్కి ఉండేటువంటి రిలేషన్ దేని విషయంలో? రెసిస్టెన్స్ విషయంలో. ఓకేనా? అంటే ఒక ప్యూర్ అంటే శుద్ధ నిరోధం కనుక తీసుకున్నట్లయితే, శుద్ధ నిరోధం అంటే దాంట్లో ఇంకా ఇండక్టెన్స్ అట్లాంటివి ఏమీ ఉండవు అన్నమాట. అట్లాంటి దాంట్లో కూడా ఏసీ వెళుతున్నట్లయితే అప్పుడు దాని వోల్టేజ్కి కరెంట్కి ఉండేటువంటి సంబంధం ఎలా ఉంటుంది అనేటువంటిది ఇది హెడ్డింగ్ అన్నమాట. చూడండి, ఈ రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, ఇదేమిటిది చెప్పండి. రెసిస్టెన్స్ని అట్లా కార్నర్స్ ఉండేటట్లుగా మనం జిగ్జాగ్ లైన్ గీస్తాం, తెలుసు కదా. తర్వాత దీని ఒక ఎండ్ తీసుకొచ్చేసి ఇదిగో చూడండి, ఇది ఏసీ సోర్స్. ఏసీ సోర్స్ అంటే ఇట్లా రౌండ్ చుట్టేసి ఒక సైన్ వేవ్ మధ్యలో వేస్తారు, అవునా? కాబట్టి రెసిస్టెన్స్ యొక్క రెండు టెర్మినల్స్ని తీసుకొచ్చేసి సోర్స్, ఏసీ సోర్స్ యొక్క రెండు టెర్మినల్స్కి కనెక్ట్ చేస్తారు, అవునా? ఇప్పుడు ఇది ప్యూర్ రెసిస్టివ్ ఏసీ సర్క్యూట్, అంటే శుద్ధ నిరోధము కలిగినటువంటి ఏసీ వలయం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఏసీ దగ్గర నుంచి మనకి ఏసీ వోల్టేజ్ వస్తుంది కదా, ఆ ఏసీ వోల్టేజ్ కనుక వి అనేటువంటిది ఇన్స్టంట్ వోల్టేజ్, తక్షణ వోల్టేజ్ కనుక అయినట్లయితే వి ఈజ్ ఈక్వల్ టు వి నాట్ సైన్ ఒమేగా టీ. ఈ ఈక్వేషన్ మనకు తెలుసా ఏమా? వి ఈజ్ ఈక్వల్ టు వి నాట్ సైన్ ఒమేగా టీ అనేటువంటిది మనకు తెలిసిన ఈక్వేషనేనా ఏసీని రిప్రజెంట్ చేయడానికి? మాట్లాడటం లేదు ఎవరు. ఓకేనా? వి ఈజ్ ఈక్వల్ టు వి నాట్ సైన్ ఒమేగా టీలో వి ఏమిటి చెప్పండి? ఇన్స్టెంట్ వోల్టేజ్. ఇన్స్టెంట్ వోల్టేజ్. వి నాట్ అంటే ఏమిటి? ఇనిషియల్ వోల్టేజ్, పీక్ వోల్టేజ్, అవునా? శృంగ వోల్టేజ్ లేదా గరిష్ట వోల్టేజ్ అంటారు. ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటే టైం. అంతవరకు తెలుసు కదా. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ అనేటువంటిది ఓం నియమం ప్రకారం మనకు తెలిసిన విషయమే కదా. అంటే వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్, ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్. వి విలువ ఎంత ఇప్పుడు ఈక్వేషన్ 1లో? వి నాట్ సైన్ ఒమేగా టీ, అవునా కదా? మీరు రెస్పాండ్ అవుతుంటే నేను ప్రొసీడ్ కావడానికి వీలు అవుతుంది. మీ దగ్గర నుంచి రెస్పాన్స్ లేకపోతే మళ్ళీ నేను ఆగిపోతున్నాను. ఓకేనా? ఒకరు ఆన్ చేసి పెట్టుకోమంటేనే. ఓకేనా? కాబట్టి వి ఈజ్ ఈక్వల్ టు వి నాట్ సైన్ ఒమేగా టీ బై ఆర్ వేసేసాం. ఇప్పుడు వి నాట్ అనేటువంటి మ్యాక్సిమం వాల్యూ కదా ఏమ్మా? మ్యాక్సిమం వాల్యూ కాబట్టి వి నాట్ బై ఆర్ అనేటువంటిది కూడా మ్యాక్సిమం కరెంట్ అవుతుంది, అవునా కదా? వి నాట్ అనేటువంటిది మ్యాక్సిమం వోల్టేజ్ అనేట్లయితే వి నాట్ బై ఆర్ అనేటువంటిది మ్యాక్సిమం కరెంట్ అవుతుందా కదా? ఏమ్మా? దుర్గా భవని జాయిన్ అవుతుంది సార్, జాయిన్ చేసుకోండి సార్. నేను జాయిన్ చేసుకోవడం అంటే ఏముండదు, 2 సార్లు వాళ్ళే జాయిన్ అయినట్టుందేమో. లేదు సార్. లేదా? ఓకే సార్, వచ్చింది సార్. అదే అట్లా వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను అడిగిన దానికి చెప్పండి. ఇప్పుడు వి నాట్ అనేటువంటిది మ్యాక్సిమం కనుక అయినట్లయితే వి నాట్ బై ఆర్ కూడా మ్యాక్సిమేనా కదా? వి నాట్ బై ఆర్ని మనం ఏమంటున్నాం? కరెంట్ అంటున్నామా?
ఎస్ సార్. కాబట్టి V0/R అనేటువంటిది మ్యాక్సిమము, పైగా కరెంటు. కాబట్టి ఆ మ్యాక్సిమం కరెంట్ని నేను I0 అనేది లెటర్ చేత రిప్రజెంట్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. అందువల్ల I0 అనేటువంటిది ఏమవుతుంది? పీక్ కరెంట్. ఓకేనా? ఓకే సార్. అప్పుడు I = V0/R బదులుగా I0 పెట్టుకున్నట్లయితే అప్పుడు I0 sin ωt అవుతుందా? ఎస్ సార్. కాబట్టి V V0 sin ωt అయిన అప్పుడు రెసిస్టెన్స్లో గుండా వెళ్ళేటువంటి కరెంటు ఎంతకు సమానం అవుతుందంటే I I0 sin ωt అవుతుంది. ఓకేనా? ఓకే సార్. మీరెవరు మాట్లాడటం లేదు. ఎస్ సార్ కనిపిస్తుంది. ఒకళ్ళు కొంచెం వాల్యూమ్ పెంచుకోండి, నాకు వినపడటం లేదు అది. ఓకేనా? ఓకే సార్. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్ అసలు దాన్ని. మళ్ళీ చెప్తాను. ఎస్ సార్. అంటే ఒక ఏసీ సర్క్యూట్లో ప్యూర్ రెసిస్టెన్స్ తీసుకుంటే ఎట్లా ఇది అనేటువంటిది. ఓకేనా? అంటే ఏసీ త్రూ ప్యూర్ రెసిస్టెన్స్, కేవలం రెసిస్టెన్స్ మాత్రమే ఉండేటువంటి సర్క్యూట్లో ఏసీ ఎట్లా బిహేవ్ చేస్తుంది, లేకపోతే ఇంకొక మాటలో చెప్పాలంటే వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఇన్ కేస్ ఆఫ్ ప్యూర్ రెసిస్టెన్స్ సర్క్యూట్. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ ప్యూర్ రెసిస్టెన్స్ అంటున్నాం కాబట్టి కేవలం ఒకే ఒక రెసిస్టెన్స్ ఉన్నది, ఆర్ అనేటువంటిది. ఆ ఆర్ని దేనికి కనెక్ట్ చేసాము? ఏసీ సోర్సు కనెక్ట్ చేసేసాము. ఆ ఏసీ సోర్స్ ఇచ్చేటువంటి వోల్టేజ్ వి ఎంత? వి ఎంత? V V0 sin ωt. అంతవరకు అర్థమైందా? తర్వాత ఇప్పుడు నేను కరెంట్కి ఈక్వేషన్ రాద్దాం అనుకుంటున్నాను. ఓమ్స్ లా ప్రకారము కరెంట్ I V/R అవునా కాదా? V వాల్యూ ఏమొచ్చింది ఈక్వేషన్ 1లో? V0 sin ωt కదా సార్. ఎవరు జాయిన్ అవుతున్నారు సార్? ఇవాళ క్లాస్ అంతా ఇదేనా? మళ్ళీ వచ్చేస్తారు. ఓకే సార్. ఎవరో రాలేదు మళ్ళీ. సాయి కిరణ్ వచ్చాడులే. ఓకే. కాబట్టి I V/R కాబట్టి వీకి బదులుగా నేనేం రాసుకుంటున్నాను? V0 sin ωt రాస్తున్నాను. అవునా కదా? కాబట్టి V0/R × sin ωt. V0 మ్యాక్సిమం కాబట్టి V0/R కూడా ఏమవుతుంది? మ్యాక్సిమం అవుతుంది. అవునా? అవును సార్. కాబట్టి I0 అనేటువంటిది V0/Rకు సమానం అని అనుకున్నట్లయితే అది పీక్ కరెంట్ అవుతుంది. అంతవరకు అర్థమైందా? ఇప్పుడు ఎట్లా రాయొచ్చు? ఐకి ఈక్వేషను I V0/R I0 అయిపోయింది కాబట్టి I I0 sin ωt. అవునా కదా? ఇప్పుడు V ఏమో V0 sin ωt, I I0 sin ωt. ఇప్పుడు V V0 sin ωtలో ఫేజ్ ఎంత చెప్పండి? దశ ఎంత? ωtనా? అవునా కదా? మరి అట్లాంటప్పుడు కరెంట్ కూడా ఎలా ఉన్నది? దాని ఫేజ్ ఎంత ఉన్నది? ωt ఉన్నది. కాబట్టి వోల్టేజ్ ఏ ఫేజ్లో ఉంటుందో కరెంట్ కూడా అదే ఫేజ్లో ఉంటుంది. అవునా కదా? అంటే వోల్టేజ్ π/2 కనుక చేస్తే కరెంట్ కూడా ఎంత చేస్తుంది? π/2 చేస్తుందా? వోల్టేజ్ π చేస్తే కరెంట్ కూడా π అవుతుందా? అలానే ఇది 3π/2 చేస్తే కరెంట్ కూడా 3π/2నా? అవునా కదా? అట్లనే ఇది 2π చేస్తే వోల్టేజ్ కరెంట్ కూడా 2π చేస్తుందా కదా? అట్లాంటప్పుడు నేను చూడండి, ఫేజ్ అనేటువంటి దాన్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకొని వోల్టేజ్ని కానీ కరెంటుని కానీ వై యాక్సిస్ మీద తీసుకున్నట్లయితే చూడండి, వోల్టేజ్కి సంబంధించిన కర్వ్
ఎట్లయితే దాని ఫేజ్ మారుతూ వస్తుందో కరెంట్ యొక్క ఫేజ్ కూడా అట్లనే మారుతుందా లేదా? ఎస్ సార్. ఇప్పుడు కరెంట్ ఫేజ్కి వోల్టేజ్ ఫేజ్కి ఏమైనా డిఫరెన్స్ ఉన్నదా? ఏంటి సార్? వోల్టేజ్ ఫేజ్కి కరెంట్ ఫేజ్కి ఏమన్నా తేడా ఉన్నదా? ఫేజ్ డిఫరెన్స్ ఉందా వోల్టేజ్కి కరెంట్కి మధ్య? లేదు సార్. లేదు. వోల్టేజ్ విలువ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, లేదా కరెంట్ విలువ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ ఫేజ్ మాత్రం రెండింటికి ఎట్లా ఉన్నది? సేమ్ ఉంది సార్. ఒకేలాగా ఉన్నది. కాబట్టి ఒక రెసిస్టెన్స్లో గుండా ఏసీ కనుక వెళ్తున్నట్లయితే ఆ రెసిస్టెన్స్ యొక్క రెండు టెర్మినల్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా వోల్టేజ్ ఏ ఫేజ్లో ఉంటే కరెంట్ కూడా అదే ఫేజ్లో ఉంటుంది. అవునా? సార్ కానీ ప్యూర్ రెసిస్టర్ కరెంట్ అసలు అలౌ చేయదు కదా సార్? అసలు అలౌ చేయదు కాదు, అపోజ్ చేస్తుంది. అపోజ్ చేస్తున్నా కూడా కరెంట్ వెళ్తుంటుంది. అర్థమవుతుందా? ఓకే సార్. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూడండి, V0/R అనేటువంటిది R విలువ ఎక్కువ ఉన్నది అనుకోండి, I0 విలువ తగ్గిపోవట్లా? ఎస్ సార్. అన్ని నిరోధాలకి ఒకే R విలువ ఉంటుందా? ఉండదుగా. డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. కాబట్టి సపోజ్ V0 = 5 అనుకుందాం, R కూడా ఒక 2 అనుకుందాం. అప్పుడు I0 ఎంత అవుతుంది? 5/2 అవుతుందా? అలానే R విలువ 5 అయింది అనుకోండి, అప్పుడు 5/5 అవుతుందా? కాబట్టి R విలువ పెరిగితే దీంట్లో గుండా వెళ్ళేటువంటి కరెంటు తగ్గుతుంది, అంతేగాని పూర్తిగా స్టాప్ చేయదు. అది గుర్తుపెట్టుకోండి, అపోజ్ చేస్తుంది. ఓకేనా? అంటే ఇప్పుడు R విలువ కనుక ఎక్కువైంది అనుకో, కరెంట్ ఇంత కాకుండా ఇంకొంచెం తక్కువ వస్తుంది. ఇదిగో ఈ రేంజ్లో వస్తుంది అనమాట. ఓకేనా? కాబట్టి రెసిస్టెన్స్ కనుక తీసుకున్నట్లయితే ఏసీ వలయంలో వోల్టేజ్ కరెంటు రెండు ఒకే ఫేజ్లో ఉంటాయా కాదా? ఉంటాయి సార్. కాబట్టి అది 90 డిగ్రీలు చేస్తే ఇది 90 చేస్తుంది, అది 360 చేస్తే ఇది కూడా 360 చేస్తుంది. కాబట్టి కరెంట్కి వోల్టేజ్కి ఉండేటువంటి రిలేషన్ ఏమిటంటే ది కరెంట్ అండ్ వోల్టేజ్ బోత్ ఆర్ ఇన్ సేమ్ ఫేజ్ ఇన్ కేస్ ఆఫ్ ఏ రెసిస్టర్. ఓకేనా? ఓకే సార్. కాబట్టి రెసిస్టెన్స్ విషయంలో ఏసీని కనుక అప్లై చేసినట్లయితే కరెంటు వోల్టేజ్ రెండు కూడా ఒకే దశలో ఉంటాయి. ఇప్పుడు దీనిని ఇంకొక చిన్న డయాగ్రామ్, వెక్టార్ డయాగ్రామ్ అంటారు. అంటే వోల్టేజ్ని ఒక వెక్టార్ చేత, కరెంట్ని మనం ఇంకొక వెక్టార్ చేత కనుక చూపించామనుకోండి. ఇప్పుడు ఇదిగో చూడండి, ఇక్కడ లైన్ ఉన్నదా? ఈ లైన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? వోల్టేజ్ కదా, అవునా కదా? ఏమ్మా, వోల్టేజ్ని నేను ఒక యారో చేత రిప్రజెంట్ చేస్తున్నాను, ఒక వెక్టార్ చేత రిప్రజెంట్ చేస్తున్నాను. ఇప్పుడు కరెంట్ కూడా దాంతో ఏమైనా యాంగిల్ చేస్తుందా, దానికి ప్యారలల్ గా ఉంటుందా? ప్యారలల్ గా ఉంటుంది సార్. ఎందువల్లంటే దానికి దీనికి మధ్య కొంత కోణం ఉన్నది అనుకోండి, అప్పుడు రెండింటి మధ్య ఏమున్నట్టు? ఫేజ్ డిఫరెన్స్ ఉన్నట్టు. కానీ ఇప్పుడు ఫేజ్ డిఫరెన్స్ ఎట్లా ఉంది? సేమ్ సార్. సేమ్. ఫేజ్ డిఫరెన్స్ సేమ్ కాదు, ఫేజ్ సేమ్, ఫేజ్ డిఫరెన్స్ 0. ఓకేనా? ఫేజ్ డిఫరెన్స్ అనేది 0 ఉన్నది, రెండు కూడా ఒకే ఫేజ్లో ఉన్నాయి. కాబట్టి కరెంట్ని ఒక వెక్టార్ చేత, వోల్టేజ్ని ఇంకొక వెక్టార్ చేత కనుక రిప్రజెంట్ చేసినట్లయితే దాన్ని ఏమంటారంటే వెక్టార్ డయాగ్రామ్. ఇది చాలా ఇంపార్టెంట్ అయింది, గుర్తుపెట్టుకోండి. వెక్టార్ డయాగ్రామ్. వెక్టార్ డయాగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఏ పిక్చర్ దట్ షోస్ ది వోల్టేజ్ అండ్ కరెంట్ యాజ్ వెక్టార్స్. వోల్టేజ్ని కరెంట్ని రెండింటిని రెండు సదిశల చేత కనుక మనం సూచించినట్లయితే దాన్ని ఏమంటారంటే సదిశా చిత్రము. వెక్టార్ డయాగ్రామ్ని తెలుగులో ఏమంటారు? సదిశా చిత్రము. దీన్నే ఫేజర్ డయాగ్రామ్ అని కూడా అంటారు. ఏమిటి? ఫేజర్ డయాగ్రామ్. ఫేజర్ డయాగ్రామ్ అని ఎందుకు అంటున్నామంటే ఇది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఫేజ్ ఎట్లా ఉన్నది వోల్టేజ్కి కరెంట్కి మధ్య అనేటువంటి చెప్పేది కాబట్టి దీన్ని ఫేజర్ డయాగ్రాము లేదా ఫేజర్ పటం అని అంటారు. ఓకేనా? అంతవరకు అర్థమైందా? కాబట్టి రెసిస్టెన్స్ లో గుండా ఏసీ వెళ్తున్నట్లయితే వోల్టేజ్ కరెంటు రెండు కూడా ఎట్లా ఉంటాయి? ఒకే ఫేజ్ లో ఉంటాయి. వాటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది? 0. అది గుర్తుపెట్టుకోండి. ఇదే రకంగా ఏసీ త్రూ ప్యూ ఇండక్టర్ ఆర్ ఇండక్టెన్స్.
మూడు రకాలని చెప్పుకున్నాం కదా మనం ప్యాసివ్ ఎలిమెంట్స్. ఏమేమిటివి? రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇండక్టర్స్. రెసిస్టెన్స్, కెపాసిటెన్స్, ఇండక్టెన్స్. ఇప్పుడు రెసిస్టెన్స్ గురించి చెప్పాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏం చెబుతున్నాము? ఇండక్టెన్స్. ఇంకా దీంట్లో రెసిస్టెన్స్, కెపాసిటర్ ఏమీ ఉండదు కాబట్టి దీన్ని మనం ప్యూర్ ఇండక్టెన్స్, అవునా, శుద్ధ ఇండక్టెన్స్ ద్వారా ఏసీ విద్యుత్ ప్రవాహము జరుగుతున్నట్లయితే అప్పుడు వోల్టేజ్కి కరెంట్కి ఎట్లాంటి సంబంధం ఉంటుంది అనేది. ఇదిగో చూడండి, ఇందాక నేను ఆర్ తీసుకున్నాను. ఇప్పుడు ఆర్ స్థానంలో ఏం తీసుకోవాలి? ఎల్ తీసుకోవాలి. అంటే ఎల్ అనేటువంటిది సెల్ఫ్ ఇండక్టెన్స్ లేదా కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్. ఓకేనా? కాబట్టి ఎల్ సెల్ఫ్ ఇండక్టెన్స్ కలిగినటువంటి ఒక తీగ చుట్టని తీసుకొని ఆ తీగ చుట్టని వి ఇన్స్టంట్ వోల్టేజ్ ఉండేటువంటి ఒక సోర్స్కి 2 టెర్మినల్స్కి కలుపుతున్నాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనం అప్లై చేసేటువంటి వోల్టేజ్ వి మామూలు పాత కదే. ఎంత? వి ఈజ్ ఈక్వల్ టు V0 sin omega సైన్ ఒమేగా టీ. అంతవరకు ఓకేనా? ఇప్పుడు మనం కరెంటు కనిపెట్టాలి. అయితే దీంట్లో గుండా ఐ అనే కరెంట్ వెళుతుంది అనుకోండి. దేంట్లో గుండా? ఎలలో గుండా. ఓకేనా? ఇప్పుడు ఈ ఎల్ యొక్క 2 టెర్మినల్స్ మధ్య ఉండేటువంటి వోల్టేజ్ వి అనుకున్నట్లయితే అదే వోల్టేజ్ ఏ 2 టెర్మినల్స్ మధ్య ఉంటుంది? సోర్స్ యొక్క 2 టెర్మినల్స్ మధ్య కూడా ఉంటుంది. అవునా? కాబట్టి ఇక్కడ మనం ఎంత వోల్టేజ్ అప్లై చేస్తే ఇండక్టర్ యొక్క 2 టెర్మినల్స్ మధ్య కూడా అంతే వోల్టేజ్ ఉంటుంది. కాబట్టి ఇండక్టర్ 2 టెర్మినల్స్ మధ్య ఉండేటువంటి వోల్టేజ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు వి. వి అంటే V0 సైన్ ఒమేగా టీ. అంతవరకు ఒప్పుకుంటారా? తర్వాత ఇప్పుడు మనం ఇంతకుముందు V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అనే ఈక్వేషన్ తెలుసా మనకి? అంటే రెసిస్టెన్స్ లో కూడా ఐ అనే కరెంట్ కనుక వెళ్తున్నట్లయితే అప్పుడు 2 టెర్మినల్స్ మధ్య ఉండే వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. అట్లనే చూడండి, ఇక్కడ ఇండక్టర్ లో కూడా ఐ అనే కరెంట్ కనుక వెళ్తున్నట్లయితే దాని 2 టెర్మినల్స్ మధ్య ఉండేటువంటి వోల్టేజ్ ఎల్ ఇంటూ డిఐ/dt మనం చేసాం, గుర్తున్నదా ఏమ్మా? ముందు చాప్టర్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డిఐ/dt చేసాం, గుర్తున్నదా? అవునా కదా? అందువల్ల ఆ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎంతకు సమానం అవుతుంది? ఇక్కడ వోల్టేజ్కి సమానం అవుతుంది. ఓకేనా? కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డిఐ/dt. ఆ V విలువ ఎంత అని తెలుసు మనకి? V0 సైన్ ఒమేగా టీ. అవునా కదా? కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డిఐ/dt దట్ ఈజ్ ఈక్వల్ టు V0 సైన్ ఒమేగా టీ. ఈ ఈక్వేషన్ ఎక్కడి నుంచి వచ్చేసిందంటే ఒక తీగలో గుండా గనక కరెంట్ కనుక వెళ్తున్నట్లయితే అక్కడ వచ్చేటువంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎంత ఉన్నది అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఆ సెల్ఫ్ ఇండక్టెన్స్ లో వచ్చింది. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ సమీకరణం నుంచి డిఐ ఎంత అవుతుందో చెప్పగలరా? ఈ ఎల్ ఇంటి తీసుకురండి. V0/L అవుతుందా ఏమా? V0/L. ఈ డిటీని అటు తీసుకెళ్తే ఇంటూ డిటి అవుతుందా? అప్పుడు డిఐ ఈజ్ ఈక్వల్ టు V0/L ఇంటూ సైన్ ఒమేగా టీ సైన్ ఒమేగా టీ డిటి. ఇంతవరకు ఒప్పుకుంటారా? ఏం లేదు, ఎల్ డిటి అటు తీసుకెళ్ళాము. ఈ ఎల్ అటు తీసుకెళ్తే డినామినేటర్కి వచ్చింది, ఈ డిటి అటు తీసుకెళ్తే ఇంటూ డిటి అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు నాకు ఐ కావాలంటే నేను ఈ ఈక్వేషన్ ఏం చేయాలి చెప్పండి? డిఫరెన్షియేట్ చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి. అవునా కదా? కాబట్టి ఐ కావాలన్నట్లయితే ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఐ. అవునా? దిస్ ఈజ్ ఈక్వల్ టు V0/L సైన్ ఒమేగా టీకి డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది?
కాస్ Omega. ఒమేగా టీ ఇంటూ ఒమేగా వస్తుంది సార్. ఇంటూ ఒమేగా వస్తుందా, బై ఒమేగా వస్తుందా? బై ఒమేగా వస్తుంది సార్. ఇంటూ ఒమేగా డిఫరెన్షియేషన్ లో వస్తుంది, బై ఒమేగా ఇంటిగ్రేషన్. కాబట్టి దీనికి తీసుకున్నట్లయితే సైన్కి డిఫరెన్షియల్ తీసుకుంటే కాజ్ వస్తుంది, సైన్కి ఇంటిగ్రల్ తీసుకుంటే మైనస్ కాజ్ కదా. ఎస్ సార్. కాబట్టి ఇక్కడ మైనస్ కాజ్ ఒమేగా టీ బై ఒమేగాని ఈ ఎల్ పక్కనే రాసుకుంటున్నాను, V0 బై ఒమేగా ఎల్ ఇంటూ మైనస్ కాజ్ ఒమేగా టీ. అంతవరకు ఒప్పుకుంటారా? ఎస్ సార్. ఒమేగా ఎల్ ఈజ్వల్ టు ఎంతకు సమానము? ఎక్సెల్. ఎక్స్ఎల్, ఇదిగో ఇక్కడ రాశాను, V0 బై ఎక్స్ఎల్ ఇంటూ మైనస్ కాజ్ ఒమేగా టీ. కాజ్ ఒమేగా టీని ఎలా రాసుకోవచ్చు? సైన్ 90 మైనస్ థీటాగా రాసుకోవచ్చా? కాజ్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 మైనస్ థీటా. ఎస్ సార్. అవునా కదా? ఎస్ సార్, రాసుకోవచ్చు సార్. అప్పుడు చూడండి, కాజ్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ π/2 మైనస్ ఒమేగా టీ. అవునా కదా? ఎస్ సార్. సైన్ 90 మైనస్ ఒమేగా టీ. ఈ మైనస్ని కనుక లోపలికి నెట్టేసినట్లయితే ఏమొస్తుంది? సైన్ ఒమేగా టీ మైనస్ π/2. అవునా కదా? ఎస్ సార్. అంతవరకు అర్థమైందా? ఎస్ సార్. తర్వాత ఇప్పుడు ఇంతకుముందు V0 బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు I0 అనుకున్నాం. ఇప్పుడు ఆరు స్థానంలో ఏమొచ్చింది చెప్పండి? ఎక్సెల్. ఎక్సెల్ కూడా అట్లాంటిదే కదా. ఇది కూడా కరెంట్ ఏం చేస్తుంది ఏమా? అపోజ్ చేస్తుంది సార్. అపోజ్ చేస్తుంది. కాబట్టి ఆరు స్థానంలో ఇప్పుడు ఏమొచ్చింది? ఎక్సెల్. అక్కడ రెసిస్టెన్స్ వచ్చింది, ఇక్కడేమో రియాక్టెన్స్ వచ్చింది. ఇప్పుడు V0 బై ఎక్స్ఎల్ అనేటువంటి దాన్ని నేను I0 లేదా పీక్ కరెంట్ అనుకుంటాను. ఓకేనా? ఓకే సార్. ఎందువల్లంటే V0 కనుక పీక్ వాల్యూ కనుక అయినట్లయితే అప్పుడు I0 కూడా ఏమవుతుంది? పీక్ వాల్యూ అవుతుంది. అవునా కదా? ఎస్ సార్. ఇప్పుడు నేను I ఈజ్ ఈక్వల్ టు ఎట్లా రాసుకోవచ్చు? I ఈజ్ ఈక్వల్ టు I0 అంతే కదా. V0 బై ఎక్స్ఎల్కి బదులుగా ఏమొచ్చింది? ఇదిగోండి, ఈ ఈక్వేషన్ చూస్తే తెలుస్తుంది ఇక్కడ. అవునా? ఇదంతా కూడా సైన్ ఒమేగా టీ మైనస్ π/2 వచ్చింది. మళ్ళీ V0 బై ఎక్స్ఎల్ అనేటువంటిది ఏమో I0 అయిపోయింది. కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు I0 సైన్ ఒమేగా టీ మైనస్ π/2. అవునా కదా? ఎస్ సార్. ఇందాక రెసిస్టెన్స్ లో ఇక్కడ ఏమొచ్చింది గుర్తుందా? I ఈజ్ ఈక్వల్ టు I0 సైన్ ఒమేగా టీ వచ్చింది. ఇప్పుడేమో I ఈజ్ ఈక్వల్ టు I0 సైన్ ఒమేగా టీ మైనస్ π/2 వచ్చింది. వోల్టేజ్ ఎంత ఉన్నది చెప్పండి? ఒమేగా టీ మైనస్ π/2. అట్లా కాదు, వోల్టేజ్ ఇది ఈక్వేషన్ 1లో. V0 సైన్ అక్కడ ఫేజ్ ఎంత వచ్చింది చెప్పండి? ఒమేగా టీ వచ్చింది సార్. కాబట్టి వోల్టేజ్లో ఒమేగా టీ వస్తే కరెంటులో ఎంత వచ్చింది ఫేజు? ఒమేగా టీ మైనస్ π/2. ఒమేగా టీ మైనస్ π/2. అంటే కరెంటు యొక్క ఫేజు వోల్టేజ్కు ఉన్నంత ఫేజ్ లేదు. అంతకంటే తక్కువ ఉన్నదా, ఎక్కువ ఉన్నదా? తక్కువ ఉన్నది సార్. ఎంత తక్కువ ఉన్నది? π/2 సార్. π/2 అంటే 90 డిగ్రీసేనా? ఎస్ సార్. కాబట్టి వోల్టేజ్ 90 డిగ్రీస్ కంప్లీట్ చేసిన తర్వాత కరెంట్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఒప్పుకుంటారా? ఎస్ సార్. అంటే వోల్టేజ్ ఏమో ముందు వెళ్తుంది, కరెంట్ ఏమో 90 డిగ్రీస్ తర్వాత 90 డిగ్రీస్ తర్వాత వెళ్తుంది. ఓకేనా? కాబట్టి ఇది చూడండి, ఇక్కడ వోల్టేజ్ తీసుకుంటే 90 డిగ్రీస్ పూర్తయిపోయిన తర్వాత అంటే π/2 కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు కరెంట్ 0తో స్టార్ట్ అయింది. అవునా కదా? ఇది చూడండి, మీన్ పొజిషన్ ఆనుకున్నదంటే ఆ పాయింట్ ఏంటంటే 0 అనేగా. కాబట్టి వోల్టేజ్ ఏమో ముందు ఇక్కడ 0 స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ 90కి వెళ్ళిపోయింది. ఇది 90కి వెళ్ళిపోయేటప్పటికి కరెంట్ 0 స్టార్ట్ అయింది. ఓకేనా? ఓకే సార్. వోల్టేజ్ 90 చేసేటప్పటికి కరెంట్ 180 చేసేటప్పటికి కరెంట్ 90కి వచ్చింది. అవునా? ఎస్ సార్.
వోల్టేజ్ 360 కంప్లీట్ చేసేటప్పటికి ఇది ఇంకా 270 దగ్గరే ఉంది. కాబట్టి వోల్టేజ్ అనేటువంటిది 90 డిగ్రీస్ వెనకబడి సారీ కరెంట్ అనేటువంటిది 90 డిగ్రీస్ వెనకబడి ఉన్నది అనొచ్చు, లేదా వోల్టేజ్ అనేటువంటిది 90 డిగ్రీలు కరెంట్ కంటే ముందెళ్తున్నది అనుకోవచ్చు. అవునా కదా? కాబట్టి చూడండి, ఇక్కడ నేను వోల్టేజ్కి గీచినటువంటి సైన్ వక్రము, కరెంటుకి గీచినటువంటి సైన్ వక్రము, ఈ రెండింటి మధ్య దశాభేదం ఎంత ఉన్నది చెప్పండి? 90 డిగ్రీస్ ఉంది సార్. 90 డిగ్రీస్. ఏది వెనకబడి ఉన్నది, ఏది ముందున్నది? వోల్టేజ్ ముందుంది సార్, కరెంట్ వెనక ఉంది సార్. కరెంట్ వెనక. ఇక్కడ బొమ్మలో చూస్తే కరెంట్ ముందు వెళ్తున్నట్టు అనిపించవచ్చు, కానీ ఇది ముందు 90 డిగ్రీస్ కంప్లీట్ చేసింది. ఇక్కడికి వచ్చేటప్పటికి 360 కంప్లీట్ చేసింది. ఆ తర్వాత ఎప్పటికో ఇది పూర్తి చేసింది 360. అంటే కరెంట్ వెనకబడి ఉన్నట్టేగా. ఇప్పుడు దీన్ని కూడా నేను ఒక వెక్టార్ డయాగ్రామ్ చేత సూచిస్తాను. ఇదిగో చూడండి, ఇక్కడ కనిపిస్తుందా వెక్టార్ డయాగ్రాము? వోల్టేజ్ ఏ డైరెక్షన్ లో ఉన్నది చెప్పండి? ఎక్స్ డైరెక్షన్ లో ఉన్నదా? ఎక్స్ డైరెక్షన్ లో ఉన్నది. కరెంట్ ఏ డైరెక్షన్ లో ఉన్నది? వై డైరెక్షన్ లో సార్. వై కాదు, వై డాష్ కదా, అంతే కదా? పైకుంటే వై, కిందకుంటే వై డాష్. వై డైరెక్షన్ లో లేదుగా. వై డైరెక్షన్ లో కాకున్నట్లయితే అప్పుడు కరెంట్ కంటే కూడా వోల్టేజ్ వెనకబడి ఉన్నట్లు లెక్క. అవునా కదా? కాబట్టి వోల్టేజ్ ఎక్స్ డైరెక్షన్ లో కనుక్కున్నట్లయితే కరెంట్ దేంట్లో ఉన్నది? వై డాష్ డైరెక్షన్ లో ఉన్నది. సపోజ్ కరెంట్ అనేటువంటిది ఎక్స్ డైరెక్షన్ లో ఉన్నది అనుకో, అప్పుడు వోల్టేజ్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది చెప్పండి? ఏమా? వై డైరెక్షన్ లో ఉంటుంది. కరెక్ట్. కాబట్టి కరెంట్ని నేను ఎక్స్ డైరెక్షన్ లో కనుక చూపించినట్లయితే వోల్టేజ్ వై డైరెక్షన్ లో ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఇప్పుడు నేను గీత గీయడానికి నాకు వీలు కావట్లేదు, ఇది హైలైట్ కావడం లేదు. ఓకేనా? కాబట్టి వోల్టేజ్ కంటే కరెంటు 90 డిగ్రీలు వెనకబడి ఉంటుంది. దేని విషయంలో? రెసిస్టెన్స్ విషయంలో. రెసిస్టెన్స్ విషయమా ఇప్పుడు నేను చెబుతున్నది? ఇండక్టెన్స్ విషయంలో. కాబట్టి తీగ చుట్ట విషయంలో, ఇందాక రెసిస్టెన్స్ విషయంలో వోల్టేజ్ కరెంటు రెండు కూడా ఒకే ఫేజ్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇండక్టెన్స్ విషయంలోకి వచ్చేటప్పటికి వోల్టేజ్కి కరెంట్కి మధ్య 90 డిగ్రీలు ఫేజ్ డిఫరెన్స్ ఉన్నది. కరెంట్ వెనకబడి ఉన్నది, వోల్టేజ్ ముందు వెళ్తున్నది. ఓకేనా? ఓకే సార్. దీన్ని మనం సదిశ రూపంలో, వెక్టార్ డయాగ్రామ్ రూపంలో లేదా ఫేజర్ డయాగ్రామ్ రూపంలో కనుక చూపించినట్లయితే వోల్టేజ్ ఎక్స్ డైరెక్షన్లో కనుక ఉన్నట్లయితే కరెంట్ అనేటువంటిది వై డాష్ డైరెక్షన్లో ఉంటుంది. లేదా నేను కరెంట్ని తీసుకెళ్ళి ఎక్స్ డైరెక్షన్లో చూపించినట్లయితే వోల్టేజ్ చెప్పండి వై డైరెక్షన్లో ఉంటుంది. ఒకవేళ నేను కరెంట్ను వై డైరెక్షన్లో చూపించాను అనుకో, అప్పుడు వోల్టేజ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఎక్స్ డాష్. అది కరెంట్ని నేను ఎక్స్ డాష్ డైరెక్షన్లో చూపించాను అనుకో, అప్పుడు వోల్టేజ్ వై డాష్ డైరెక్షన్లో ఉంటుంది. అవునా కదా? మీరు కొంచెం ఇది లాజిక్గా అర్థం చేసుకోవాలి. అవునా? కాబట్టి ఇక్కడ ఏమంటామంటే కరెంట్ లాగ్స్ బిహైండ్ ది వోల్టేజ్ బై 90 డిగ్రీస్. కరెంట్ అనేటువంటిది వోల్టేజ్ కంటే 90 డిగ్రీలు వెనుకబడి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇట్లనే మనం ఏసీ త్రూ ప్యూర్ కెపాసిటెన్స్, ఒక కండెన్సర్లో గుండా కనుక ఏసీ కనుక వెళుతున్నట్లయితే అప్పుడు వోల్టేజీకి కరెంటుకి ఉండేటువంటి రిలేషన్ ఏమిటి? ఇప్పుడు పై రెండింటిని బట్టి కొంత అర్థమైందా మీకు? ఏమా? పై రెండింటిని బట్టి అర్థమైందా? పై రెసిస్టెన్స్లో ఎట్లుంటాయి వోల్టేజ్ కరెంటు? ఒకే ఫేజ్లో ఉంటాయి. అవునా? ఇండక్టర్ విషయంలోకి వచ్చేటప్పుడు కరెంట్ ఏమో వోల్టేజ్ కంటే 90 డిగ్రీలు వెనకబడి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు కెపాసిటెన్స్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. చూడండి, ఇక్కడ ఒక కండెన్సర్ సి అనేటువంటి కండెన్సర్ని తీసుకున్నాను. దీన్ని మళ్ళీ దేనికి కనెక్ట్ చేశాను? అవునా? మళ్ళీ వస్తారు ఇప్పుడు.
ఎవరో చెప్పేయండి ఆ? సార్. చెప్పేయండి సార్. ఆ. ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదిగో కండెన్సర్ని తీసుకున్నామా, కండెన్సర్ అన్నా కెపాసిటర్ అన్నా ఒకటి, తెలుగులో కూడా అదే పేరుతో పిలుస్తారు. దీన్ని తీసుకెళ్ళి దేనికి కనెక్ట్ చేసాము, తీసుకెళ్ళి ఏమా ఏసీ కరెంట్ సార్. ఏసీ సోర్స్కి, ఏసీ జనకానికి కలిపాము. దాని వోల్టేజ్ ఎంత ఉన్నది, V=V0 sin ωt. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. దీంట్లో కూడా I అనే కరెంటు వెళుతుంది అనుకుందాం, దేంట్లో కూడా కండెన్సర్లో కూడా. ఓకేనా? ఓకే సార్. తర్వాత V=V0 sin ωt, ఏసీ సప్లై చేసేటువంటి వోల్టేజ్ విలువ, అంతేనా? ఎస్ సార్. ఇప్పుడు ఈ ఏసీ వోల్టేజ్ ఎంత అప్లై చేస్తుందో అంత వోల్టేజ్ కండెన్సర్ యొక్క 2 టెర్మినల్స్ మధ్య ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. మీకు కండెన్సర్ గురించి థియరీ అసలు ఏం తెలియదు కాబట్టి ఇక్కడ కండెన్సర్కి ఉండేటువంటి వోల్టేజ్ Q/C అని గుర్తుపెట్టుకోండి. ఏంటి? Q/C. Q అంటే కండెన్సర్ యొక్క పలక మీద చేరేటువంటి ఆవేశము Q. C అనేటువంటిది ఆ కండెన్సర్ యొక్క కెపాసిటీ. ఓకేనా? ఓకే సార్. సో Q is the charge deposited on the plate of the condenser, and C is the capacity of the condenser. Then V=Q/C. కానీ మనకి V ఎంత అని తెలుసు, V0 sin ωt అని తెలుసా ఏమా? ఇప్పుడు నేనేం చేస్తానంటే Q=CV కాదా, ఈ ఈక్వేషన్ నుంచి, ఈ మొదటి సగంలో Q=CV కాదా? అవునా కదా? Q=CV, V=V0 sin ωt. తర్వాత Q నుంచి మనం ఐని ఎట్లా పొందుతామో చెప్పగలరా? dQ/dt సార్. dQ/dt ఇంతకు ముందు చెప్పాం. కరెంట్ I=dQ/dt. therefore d/dt of Q ఎంత అని తెలుసు మనకి? CV0 sin ωt. అంతే. కాబట్టి d/dt ఆఫ్ CV0 sin ωt. ఇక్కడ C కాన్స్టెంట్ బయటికి లాగండి, V0 కాన్స్టెంట్ బయటికి లాగండి. d/dt ఆఫ్ sin ωt ఎంత? cos ωt/ω. బై ఏంటి ఇక్కడ డిఫరెన్షియేట్, ఇందాక ఇంటిగ్రేట్ చేసావు. cos ωt/ω. ఇంటిగ్రేట్ చేసినప్పుడేమో బై వచ్చింది, డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఇంటూ వస్తుంది. ఓకేనా? కాబట్టి సైన్ ωtకి కాజ్ ωt వచ్చింది, తర్వాత CV0 అనేటువంటిది ఉన్నది, ఇంటూ ఒమేగా వచ్చింది కాబట్టి ఇంటూ ఒమేగా. ఇంతకుముందు మనకి ఈక్వేషన్స్లో V0/XL అని కానీ V0/R అనేటువంటిది కానీ వచ్చేది కదా. ఇప్పుడు V0 సంథింగ్ అనేటువంటిది రాలేదుగా. అవును సార్. అందుకని స్మాల్ ఎక్స్ అదే ఎక్కడ ఇది, అది స్మాల్ ఎక్స్ కాదు, ఇంటూ అమ్మా. ఇంటూ అది ఎక్స్ లాగా ఉన్నది. ఎక్స్ అనుకుంటున్నాను సార్ నేను. ఎక్స్ కాదు అది ఇంటూ. ఓకే సార్. తర్వాత కూడా చూడండి ఇంటూ కనపడుతుంటుంది. పై వాటిలో కూడా అట్నే ఉంటుంది, అది మీరు ఎక్స్ అనుకోకండి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈ ఒమేగాసిని V0 బైగా రాసే పని అయితే V0/1/ωc అని రాసుకోవచ్చా? కాబట్టి ωc న్యూమరేటర్లో ఉండేటువంటి దాన్ని డినామినేటర్లో తీసుకెళ్ళినట్టయితే 1/ωc అవుతుంది. అవునా కదా? అయితే 1/ωc మనకేమని తెలుసు ఇంతకుముందు? XC అని తెలుసు. XC అంటే రియాక్టెన్స్ ఆఫ్ ది కెపాసిటర్. అవునా కదా? ఇదిగో రాశాను, 1/ωc XC. ఓకేనా? ఓకే సార్. తర్వాత కాజ్ ωtని మనం sin ωt + π/2గా రాసుకోవచ్చా?
90 ప్లస్ థీటా. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 ప్లస్ థీటా. ఓకేనా? ఓకే సార్. అట్లా కనుక రాసుకున్నట్లయితే చూడండి, ఈ V0/XCని I0 అనుకుంటున్నాను. ఓకేనా? ఓకే సార్. V0/XC అనేటువంటి దాన్ని ఏమంటున్నాను? I0 అనుకుంటున్నాను. కాజ్ ఒమేగా టీ ఏమో సైన్ ఒమేగా టీ ప్లస్ π/2 అని వచ్చేసింది. కాబట్టి చూడండి, ఇప్పుడు మనం ఇదిగో పైన ఉన్న ఈక్వేషన్ కనుక చూస్తే చూడండి, వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు V0 సైన్ ఒమేగా టీ, కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? I0 sin omega t plus π/2. π/2. ఇప్పుడు కరెంట్కి ఫేజ్ ఎక్కువ ఉందా, వోల్టేజ్కి ఫేజ్ ఎక్కువ ఉందా? కరెంట్ కి ఉంది సార్. వోల్టేజ్కి ఒమేగా టీ ఉన్నది, కరెంట్కి ఒమేగా టీ ప్లస్ π/2 ఉంది. అంటే 90 డిగ్రీస్ ఎక్కువ. 90 డిగ్రీస్ ఎక్కువ ఉంది. ఇప్పుడు కరెంట్ అనేటువంటిది ఏమవుతుంది చెప్పండి? 90 డిగ్రీలు ముందెళ్తుంది. తర్వాత వోల్టేజ్ ఏమో 90 డిగ్రీలు వెనక వస్తుంది సార్. వెనక్కి వస్తుంది. అంతవరకు అర్థమైందా? అంటే ఇదిగో చూడండి, వోల్టేజ్ 90 డిగ్రీలు చేసేటప్పటికి కరెంట్ 180 డిగ్రీలు చేసేసింది. మీకు ఈ చివరికి వెళ్తే క్లియర్గా కనపడుతుంది. ఇదిగో చూడండి, వోల్టేజ్ చూడండి, ఇది 2π అంటే 360 కంప్లీట్ చేసేటప్పటికి ఇది 360 కంప్లీట్ చేసి మళ్ళీ 90 డిగ్రీస్ చేసింది. అవునా కదా? మీరు స్టార్టింగ్లో చూసుకున్నా కూడా చూడండి, కరెంట్ ఆల్రెడీ 90 చేసి ఉన్నది, వోల్టేజ్ ఏమో అప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేటప్పుడు వోల్టేజ్ 90 చేసింది, కరెంట్ ఎంత పూర్తి చేసింది? 180 పూర్తి చేసింది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు? ఇన్ కేస్ ఆఫ్ ఏ కెపాసిటర్ ద కరెంట్ లీడ్స్ ది వోల్టేజ్ బై 90 డిగ్రీస్ అనొచ్చా? కరెంట్ లీడింగ్ లో ఉంది, ఎంత? 90 డిగ్రీస్. 90 డిగ్రీస్. లేదా వోల్టేజ్ అనేటువంటిది లాగింగ్ లో ఉంది, ఎంత? 90 డిగ్రీస్. అదే దాంట్లోకి వచ్చేటప్పటికి, ఇండక్టర్లోకి వచ్చేటప్పటికి కరెంట్ లాగింగ్, వోల్టేజ్ లీడింగ్. అవునా కదా? కానీ దీంట్లోకి వచ్చేటప్పటికి కరెంట్ అనేటువంటిది లీడింగ్, వోల్టేజ్ అనేటువంటిది ఏమో లాగింగ్. ఇప్పుడు చెప్పండి, ఎక్స్ డైరెక్షన్ లో నేను వోల్టేజ్ కనుక తీసుకున్నట్లయితే కరెంట్ని ఏ డైరెక్షన్ లో తీసుకోవాలి చెప్పండి? వై డైరెక్షన్ లో తీసుకోవాలి. రైట్. కాబట్టి చూడండి, ఇక్కడ వెక్టార్ డయాగ్రామ్ చూస్తే చూడండి, వోల్టేజ్ ఏ డైరెక్షన్ లో తీసుకున్నాను? ఎక్స్ డైరెక్షన్ లో తీసుకున్నాను. అప్పుడు కరెంట్ ఏ డైరెక్షన్ లో ఉంది? వై డైరెక్షన్ లో ఉంది. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఇప్పుడు వోల్టేజ్ అనేటువంటి ఎక్స్ డైరెక్షన్ లో తీసుకుంటే రెసిస్టెన్స్ లో గుండా వెళ్ళేటువంటి కరెంట్ ఎక్స్ డైరెక్షన్ లో ఉంటుంది, ఇండక్టర్ లో గుండా వెళ్ళేటువంటి కరెంట్ ఏమో వై డైరెక్షన్ లో ఉంటుంది. ఓకేనా? తర్వాత కెపాసిటెన్స్ లో ఉండేటువంటి కరెంట్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది? వై డైరెక్షన్. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నేను ఒక చిన్న పని చేస్తాను, అంటే నేను ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నేను కరెంట్ని తీసుకుంటాను. ఏ డైరెక్షన్ లో? ఎక్స్ డైరెక్షన్ లో. అప్పుడు చూడండి, కరెంట్ ఈ డైరెక్షన్ లో తీసుకుంటే అప్పుడు వోల్టేజ్ అక్రాస్ ది రెసిస్టర్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది, వోల్టేజ్ అక్రాస్ ది కండెన్సర్ ఏమో ఇదిగో వై డాష్ డైరెక్షన్ లో ఉంటుంది, వోల్టేజ్ అక్రాస్ ది ఇండక్టర్ ఏమో వై డైరెక్షన్ లో ఉంటుంది. ఓకేనా? అంటే మీకు ఇప్పుడు బొమ్మ చూపించకపోతే కొంత కన్ఫ్యూజన్ ఉన్నట్లుంది. సరేలే, అది క్లారిటీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎన్ని క్లాసులు చెప్పుకున్నాం చెప్పండి ఈ చాప్టర్కి సంబంధించి? దీంతో థర్డ్ క్లాస్. 3 క్లాసులు కూడా ఇంట్రడక్షన్ క్లాసులే, అది గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు చెప్పింది అంతా కూడా ఫండమెంటల్సే తప్ప మనం సిలబస్ లోకి వెళ్ళలేదు. ఓకేనా? ఓకే సార్. కాబట్టి మీరు ఇప్పటి వరకు మనం ఏమేమి చెప్పుకున్నామో ఒక్కసారి చూస్తే ఏమేమి చెప్పుకున్నాం? ఏసీ అంటే ఏమిటి, డిసి అంటే ఏమిటి? అవునా కదా? మాట్లాడటం లేదు.
ఎస్ సార్. ఇదిగో ఆల్టర్నేటివ్ కరెంట్ ఏంటి, డైరెక్ట్ కరెంట్ అంటే ఏంటి, దాని కర్వ్స్ ఎలా ఉంటాయి చెప్పాము, దానికి దీనికి ఉండేటువంటి తేడాలు చెప్పుకున్నాము. తర్వాత నిన్నటి క్లాస్లో సర్క్యూట్ ఎలిమెంట్స్, యాక్టివ్ ఎలిమెంట్స్, ప్యాసివ్ ఎలిమెంట్స్ చెప్పుకున్నాము. ప్యాసివ్ ఎలిమెంట్స్ లో రెసిస్టెన్స్, రియాక్టెన్స్ చెప్పుకున్నాం. రియాక్టెన్స్ లో మళ్ళీ 2 రకాలు, రియాక్టెన్స్ ఆఫ్ ది ఇండక్టర్, రియాక్టెన్స్ ఆఫ్ ది కెపాసిటర్. ఇవాళకి వచ్చేటప్పటికి ప్యూర్ రెసిస్టెన్స్ లేకుండా ఏసీ వెళ్ళినప్పుడు వోల్టేజ్కి కరెంట్కి ఉండే రిలేషను, అలానే ప్యూర్ ఇండక్టర్ లేకుండా కరెంట్ కనుక ఏసీ కనుక వెళుతున్నట్లయితే వోల్టేజ్కి కరెంట్కి ఉండేటువంటి రిలేషను. తర్వాత ప్యూర్ లేకుండా ఏసీ కరెంట్ కనుక వెళ్తున్నట్లయితే వోల్టేజ్కి కరెంట్కి ఉండేటువంటి రిలేషన్. ఓకేనా? ఇప్పుడు మనము ఒక ఆర్ఎల్ సర్క్యూట్ తీసుకుంటున్నాము. ఆర్ఎల్ సర్క్యూట్ అంటే ఏమిటంటే ద సర్క్యూట్ దట్ కంటైన్స్ ఏ రెసిస్టర్ అండ్ ఏ ఇండక్టర్. ఓకేనా? ఒక నిరోధము, ఒక తీగ చుట్ట అంటే ప్రేరణ వేస్ట్రము, రెండు కలిగినటువంటి వలయం ఏదైతే ఉంటే దాన్ని ఏ వలయము అంటారు? ఆర్ఎల్ వలయము. ఓకేనా? ఆర్ఎల్ సర్క్యూట్. ఇది ఏసీకి మనం కనెక్ట్ చేసామా, డీసీకి కనెక్ట్ చేసామా అనే దాన్ని బట్టి ఏసీనా డీసీనా అని. కాబట్టి ఇది ఏసీ సర్క్యూట్నా డీసీ సర్క్యూట్నా? ఇక్కడ ఏసీ సర్క్యూట్. ఓకేనా? సరే, ఇక్కడ మీరు కొంచెం ఈ ఫిగర్ చూడండి. ఇది కనపడుతుందా ఈ బొమ్మ మీకు? చుట్టూ బార్డర్ కట్టి ఉన్నది గీత. చూడండి, 6 నిరోధము కలిగినటువంటి ఒక నిరోధకం అంటే ద వాల్యూ ఆఫ్ ద రెసిస్టర్ ఈజ్ R. ఓకేనా? దీని రెసిస్టెన్స్ R ఉన్నది. అట్లనే ఇంకొక ఇండక్టర్ ఉన్నది. ఆ ఇండక్టర్ యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎంత ఉన్నది అంటే L ఉన్నది. ఓకేనా? ఈ రెండింటిని మనం ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటట్లుగా కలిపితే దీన్ని సిరీస్ కనెక్షన్ అంటారు. ఏమిటి? సిరీస్ అని, ప్యారలల్ అని 2 రకాలు ఉంటాయి. దీనికి కింద పెట్టేసి మనం కలిపేసామనుకో, అంటే ఎల్ కూడా ఆర్ కింద కనుక తీసుకొచ్చి కనుక ఇలా కలిపేసామనుకోండి, అప్పుడు ప్యారలల్ కనెక్షన్ అంటారు. ఇప్పుడు ఇలా కనెక్ట్ చేస్తే దీన్ని ఏమంటారు? సిరీస్. తెలుగులో శ్రేణి సంధానము. ఒకదానికొకటి సమాంతరంగా పెట్టినట్లయితే సమాంతర సంధానము. కాబట్టి ఇక్కడ ఆరు ఎల్ రెండు కూడా ఎట్లా కలిపాము? సిరీస్ లో కలిపాము. సిరీస్ లో కలిపి దానికి సిరీస్ లో ఏం కలిపాము? ఏసీ సోర్స్ అని కలిపాము. అవునా? కాబట్టి ఇది ఒక ఏసీ ఆర్ఎల్ సర్క్యూట్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు దీంట్లో గుండా సమ్ ఐ అనే కరెంట్ వెళ్తుంది. దేంట్లో గుండా? ఈ వలయంలో గుండా. ఓకేనా? ఓకే సార్. ఐ అనే కరెంట్ వెళ్తుంటే రెసిస్టెన్స్ లో గుండా ఎంత కరెంట్ వెళ్తుందో సేమ్ కరెంటే మళ్ళీ దేంట్లో గుండా వెళ్తుంది? ఇండక్టర్లో గుండా కూడా అదే కరెంట్ వెళ్తుంది. కాబట్టి సిరీస్లో గుండా మనం సిరీస్లో కనెక్ట్ చేసినట్లయితే కరెంటు ఈ ఫస్ట్ ఎలిమెంట్లో గుండా ఎంత కరెంట్ వెళ్తుందో అదే కరెంటు మళ్ళీ రెండో దాంట్లో గుండా వెళ్తుంది. ఒకవేళ దీనికి మళ్ళీ సిరీస్లో కెపాసిటర్ కలిపామనుకో, అదే కరెంటు మళ్ళీ కెపాసిటర్లో గుండా కూడా వెళ్తుంది. ఓకేనా? అంటే 2 గొట్టాలు తీసుకొని ఒక గొట్టం తర్వాత ఒక గొట్టం కలిపామనుకో, మొదటి గొట్టంలో కూడా ఎన్ని నీళ్ళు వెళ్తాయో రెండో గొట్టంలో కూడా అవే నీళ్ళు వెళ్ళాలిగా. అవునా కదా? మరి రెండో గొట్టంలో ఏమైనా కొత్తగా నీళ్ళు వచ్చి చేరతాయా? చేరవుగా. కాబట్టి మొదటి గొట్టము రెండవ గొట్టాన్ని రెండింటినీ శ్రేణిలో కలిపితే గొట్టం పెద్దది కానీ చిన్నది కానీ మొదటి దాంట్లో ఎంత వెళ్తాయో రెండో దాంట్లో కూడా అంతే వెళ్తాయి. ఓకేనా? అట్లనే 2 ప్యాసివ్ ఎలిమెంట్స్ని మనం అలా సిరీస్లో కలిపితే ఫస్ట్ ఎలిమెంట్లో గుండా ఎంత కరెంట్ వెళ్తుందో రెండో ఎలిమెంట్లో గుండా కూడా అంతే కరెంట్ వెళ్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ రెండిటి మధ్య అంటే ఆర్ యొక్క 2 కొనల మధ్య కొంత పొటెన్షియల్ భేదం వస్తుంది. ఆ పొటెన్షియల్ భేదం ఏమంటున్నామంటే విఆర్. విఆర్ అంటే వోల్టేజ్ అని అనుకోండి. ఓకేనా? విఆర్ ఈజ్ ది వోల్టేజ్ అక్రాస్ ది రెసిస్టర్. ఓకేనా?
నిరోధం యొక్క రెండు కొనల మధ్య ఉండేటువంటి పొటెన్షియల్ తేడా ఎంత? VR. ఎంత? ఆర్ అనే గుర్తు ఎందుకు పెట్టాం? రెసిస్టెన్స్ యొక్క రెండు టెర్మినల్స్ మధ్య ఉంది కాబట్టి సఫిక్స్ ఆర్ పెట్టాము. వి అనేటువంటిది వోల్టేజ్ రిప్రజెంట్ చేయడానికి. కాబట్టి విఆర్ అనేటువంటిది ఏమిటంటే వోల్టేజ్ అక్రాస్ ది రెసిస్టర్. అట్లనే ఇండక్టర్లో గుండా కూడా కరెంట్ వెళుతున్నప్పుడు ఇండక్టర్ యొక్క రెండు టెర్మినల్స్ మధ్య కూడా వోల్టేజ్ ఉంటుందా లేదా? Yes, sir. ఆ వోల్టేజ్ని మనం ఏమంటున్నాము? VL. విఎల్. ఇప్పుడు ఈ విఆర్ ఈ విఎల్ రెండు గనక కలిపినట్లయితే అది దేనికి సమానం అవుతుందో తెలుసా? వికి సమానం అవుతుంది. అంటే మనము ఒక బ్యాటరీకి 10 వోల్ట్లు ఉన్నది అనుకుందాం. ఒక బ్యాటరీకి వోల్టేజ్ ఎంత? 10 10 volts. 10 వోల్ట్స్ అనుకుంటే ఇప్పుడు విఆర్ కనుక 3 వోల్ట్స్ కనుక అయినట్లయితే విఎల్ 7 వోల్ట్స్ అవుతుంది. అప్పుడు ఈ 3 ఈ 7 రెండు కలిపి ఎంత అవుతుంది? V అవుతుంది 10 volts. 10 అవుతుంది. అందువల్ల విఆర్ ప్లస్ విఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? వి అయింది. అవును కదా? Yes, sir. తర్వాత దీంట్లో గుండా ఎంత కరెంట్ వెళ్తుంది? ఆర్లో గుండా ఏమ్మా? ఐఆర్ సార్. ఎంత కరెంట్ వెళ్తుంది? ఐ సార్. ఐ కరెంట్. ఐ అనే కరెంట్ వెళ్తున్నట్లయితే వోల్టేజ్ ఎంత అవుతుంది? ఐ ఇంటూ ఆర్ అవుతుందా కాదా? Yes, sir. కాబట్టి ఐ ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం అవుతుంది? విఆర్కి సమానం అవుతుందా? Yes, sir. అదిగో రాశాను, ఇదిగో చూడండి. విఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానము? IR. ఐఆర్. ఐ అంటే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద రెసిస్టర్, ఆర్ ఈస్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ది తర్వాత ఇక్కడ నేను ఇండక్టర్ తీసుకున్నాను. కరెంట్ దీంట్లో గుండా వెళుతున్నప్పుడు ఇండక్టర్లో ఏమొస్తుంది? దీంట్లో అయితే ఆర్ వచ్చింది, దీంట్లో ఏమొస్తుంది చెప్పండి? ఎక్సెల్ సార్. XL, sir. ఎక్స్ఎల్ వస్తుంది. అప్పుడు విఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చెప్పండి? IXL. ఐ ఇంటూ ఎక్స్ఎల్ అవుతుంది. ఇదిగో ఈ రెండో పాయింట్లో రాశాను. విఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఎక్స్ఎల్. ఓకేనా? Okay, sir. రెండిట్లో గుండా వెళ్ళేటువంటి కరెంటు విలువ ఒకటే, పైగా ఒకే దిశలో వెళ్తుంది. ఈ దిశలోనే వెళ్తాయి. కాబట్టి రెండిట్లో గుండా కరెంటు వెళ్ళేటువంటి దిశ కూడా ఎట్లుంటుంది? ఏమా? Same. ఒకే ఫేజ్ ఉంటాయి, ఒకే విలువ ఉంటుంది. ఇదిగో చూడండి, నేను ఎక్స్ డైరెక్షన్ లో ఏం తీసుకున్నాను చూడండి. ఇక్కడ వెక్టార్ డయాగ్రామ్ కరెంటుని ఏ డైరెక్షన్ లో తీసుకున్నాను? X direction లో, sir. కరెంట్ ఎక్స్ డైరెక్షన్ లో తీసుకున్నాను. కరెంటుని నేను ఎక్స్ డైరెక్షన్ లో తీసుకున్నట్లయితే అప్పుడు వోల్టేజ్ అక్రాస్ ఆర్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది? కరెంట్కి వోల్టేజ్కి రెసిస్టెన్స్ లో గుండా వెళ్ళేటప్పుడు ఎలా ఉంటే రిలేషన్ ఉంది వాటి మధ్య? ఫేజ్ యాంగిల్ సేమ్ ఉంటుంది రెసిస్టెన్స్ కింద పోతే. రెసిస్టెన్స్ లో కూడా సేమ్ ఫేజ్ లోనే ఉంటుంది. కాబట్టి విఆర్ కూడా ఏ డైరెక్షన్ లో ఉంటుంది చెప్పండి? X direction లో ఉంటుంది. ఎక్స్ డైరెక్షన్. ఇదిగో విఆర్ అనేటువంటి దాన్ని ఏ డైరెక్షన్ లో చూపించాను? ఎక్స్ డైరెక్షన్. X direction. ఎక్స్ డైరెక్షన్ లో. కాబట్టి కరెంట్ ఏ డైరెక్షన్ లో ఉంటుందో విఆర్ అనేటువంటిది కూడా అదే డైరెక్షన్ లో ఉంటుంది. తర్వాత ఇండక్టర్ తీసుకున్నట్లయితే ఇండక్టర్ విషయంలో ఏది ముందెళ్ళింది, ఏది వెనకెళ్ళింది చెప్పండి? వోల్టేజ్ ముందెళ్ళింది. తర్వాత కరెంట్. వోల్టేజ్ ముందెళ్ళింది, కరెంట్ వెనకెళ్ళింది. ఇప్పుడు కరెంట్ ఎక్స్ డైరెక్షన్ లో చూపిస్తే వోల్టేజ్ ఏ డైరెక్షన్ లో చూపించాలి? వై డైరెక్షన్. ఇదిగో విఎల్ అనేటువంటి దాన్ని వై డైరెక్షన్ లో చూపించానా లేదా? Yes, sir. ఏమ్మా? Yes, sir. కాబట్టి విఆర్ అనేటువంటిదేమో ఎక్స్ డైరెక్షన్ లో ఉన్నది, విఎల్ అనేటువంటిదేమో Y direction లో ఉంది. వై డైరెక్షన్ లో ఉన్నది. ఇప్పుడు ఈ రెండింటి మొత్తం ఎంతకు సమానం అని చెప్పాము? V కి సమానం, sir. వికి సమానమైనవి. ఈ రెండింటి మొత్తం వికి సమానం అంటే ఇప్పుడు ఇవి రెండు ఒకదానికొకటి లంబంగా కనుక పనిచేస్తున్నట్లయితే అప్పుడు వీని మనం ఎట్లా తీసుకోవాలి? విఆర్ ప్లస్ జేవిఎల్ గా తీసుకోవాలన్నా పని లేదా? ఎస్ సార్.
అంటే విఆర్ ఏమో ఎక్స్ డైరెక్షన్ లో ఉన్నది, విఎల్ వై డైరెక్షన్ లో ఉన్నదంటే దాన్ని జే చేత మల్టిప్లై చేయాలన్నా పర్లేదా? చేయాలి సార్. చెయ్యాలి సార్. కాబట్టి వి ఈజ్ ఈక్వల్ టు విఆర్ ప్లస్ జేవిఎల్, అంతవరకు ఒప్పుకుంటారా? ఎస్ సార్. ఇప్పుడు నాకు వి అనేటువంటిది చూడండి, మీరు సమాంతర చతుర్భుజ నియమం చదివి ఉంటారు కదా. ఇఫ్ టూ వెక్టార్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై టూ సైడ్స్ ఆఫ్ ఎ parallelogram, then the diagonal will give the resultant of these two vectors. అవునా కదా? ఎస్ ఎస్ సార్. సార్. కాబట్టి ఇదేదో విఆర్ అనుకున్నట్లయితే, ఇదేదో విఎల్ అనుకున్నట్లయితే, ఇప్పుడు ఈ డయాగనల్ ఏమవుతుంది చెప్పండి? రిజల్టెంట్ వెక్టర్ అవుతుంది. అప్పుడు వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ స్క్వేర్ ప్లస్ విఎల్ స్క్వేర్ అవుతుందా కదా? ఎస్ సార్. అప్పుడు వి ఈజ్ ఈక్వల్ టు ఎంతగా రాయొచ్చు? రూట్ ఆఫ్ విఆర్ స్క్వేర్ ప్లస్ విఎల్ స్క్వేర్. అది కాబట్టి రిజల్టెంట్ వోల్టేజ్ వి ఈజ్ ఈక్వల్ టు విఆర్ స్క్వేర్ ప్లస్ విఎల్ స్క్వేర్. ఓకేనా? కానీ విఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు? యాంగిల్ కూడా ఏమా యాంగిల్ ఏది? కూడా అందులో రిజల్టెంట్ వెక్టర్ లో యాంగిల్ కూడా పెడతారు కదా సార్. అవును, పెడతాం కదా. ఇదిగో ఫై అనేటువంటి యాంగిల్ పెట్టాము, చెప్తాను అది కూడా. అంటే ఇప్పుడు ఈ డయాగనల్ మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుందో, ఈ డయాగనల్ డైరెక్షన్ ఎయిట్ ఉందో, అంతే వాల్యూ అదే డైరెక్షన్ లో రిజల్టెంట్ ఉంటుంది, రెండు వెక్టర్స్ యొక్క రిజల్టెంట్. ఓకేనా? ఓకే సార్. అంటే అక్కడ ఏం చెప్తామంటే, ఇఫ్ టూ వెక్టార్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై టూ అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఎ parallelogram, then the resultant of the two vectors is equal to the the diagonal of the parallelogram both in magnitude and direction. అవునా కదా? ఎస్ సార్. మ్యాగ్నిట్యూడ్ ముందు మ్యాగ్నిట్యూడ్ చెబుతున్నాను. మ్యాగ్నిట్యూడ్ ఎంత వచ్చింది? విఆర్ స్క్వేర్ ప్లస్ విఎల్ స్క్వేర్. ఓకేనా? ఓకే సార్. అప్పుడు విఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అని తెలుసుగా మనకి. ఎస్ సార్. మరి విఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమని తెలుసు? ఐఎక్స్ఎల్. ఐ ఇంటూ ఎక్స్ఎల్. ఇప్పుడు ఈ రెండిట్లో నేను ఏం చేస్తున్నానంటే చూడండి, ఐ కామన్ తీస్తాను. ఐ కనుక కామన్ తీసేస్తే చూడండి, ఇప్పుడు విని నేను ఎట్లా రాస్తానంటే వి ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ జెడ్ గా రాస్తాను. జెడ్ అంటే ఏమిటి చెప్పండి? ఇంపిడెన్స్. ఇంపిడెన్స్ అంటే రెసిస్టెన్స్ రియాక్టెన్స్ రెండు కలిసి ఉన్నప్పుడు వచ్చేటువంటిది ఏమిటి? ఇంపిడెన్స్. ఆ ఇంపిడెన్స్ నేను జెడ్ అనుకున్నట్లయితే వి ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ జెడ్. ఒకే కరెంట్ రెండిట్లో గుండా కూడా వెళుతుంది కాబట్టి ఇటు కూడా ఐ వేసుకున్నాను. తర్వాత ఈ రెండిట్లో కూడా ఐఆర్ స్క్వేర్, ఐఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఐఎక్స్ఎల్ హోల్ స్క్వేర్. అంతవరకు అర్థమైందా? ఇప్పుడు ఐ స్క్వేర్ అవుతుంది, రూట్ లోంచి బయటకు లాక్కొస్తే ఎంత అవుతుంది? ఐ అవుతుందా కాదా? ఏమా ఐని కామన్ దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక సార్ లెఫ్ట్ అయిపోయారేంటి? సౌజీ
హలో, అందరు లెఫ్ట్ అయిపోయారు సార్. నాది డిస్కనెక్ట్ అయింది. అదే సార్. సార్ ఉన్నాం సార్, లెఫ్ట్ అయిపోయారు ఆగిపోయిందేమో అని. మళ్ళీ కనెక్ట్ చేస్తున్నాను. చెప్తాను సార్ రమ్మని. అదే మీ వైపు నుంచి నాకేమీ రెస్పాన్స్ రాకపోయేటప్పటికీ ఏంటా అనుకుంటున్నాను. కనెక్ట్ అవుతున్నారా? అవుతున్నారు సార్. భవానీ అండ్ కమల్ వీళ్ళిద్దరే కనపడుతున్నారు. ఎవరు కనెక్ట్ అయినట్లేరు. 2 నిమిషాలు చెప్పేనా అయితే? వస్తున్నారు సార్, వస్తున్నానని చెప్తున్నారు సార్. ఓకే ఓకే. వాసు వచ్చాడు సార్. వాసు వచ్చాడు. మిగిలిన వాళ్ళకి కనెక్ట్ అవుతున్నట్లేదు. సౌజన్య జాయిన్ అయింది. ఏమ్మా మొదలు పెట్టేయమంటారా? 2 minutesలే పాఠం. ఇంకా లక్ష్మీ చైతన్య 5. ఓకే సార్. అంటే ఇంకొంచెమే ఉన్నది. ఓకేనా అయితే? ఓకే సార్. ఇప్పుడు ఫైల్ కనిపిస్తుందమ్మా? ఎస్ సార్. సౌజన్య నువ్వు ఆన్ చేసి పెట్టుకో. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఐని ఎక్స్ డైరెక్షన్లో చూపించినట్లయితే విఆర్ ఎక్స్ డైరెక్షన్లో ఉంటుంది, విఎల్ అనేటువంటిదేమో వై డైరెక్షన్లో ఉంటుంది. అప్పుడు రిజల్ట్ అంటే ఏమవుతుందంటే దీంతో మనం ఒక పారలాగ్రామ్ గీస్తే దాని డయాగనల్ ఏ డైరెక్షన్లో ఉంటుందో ఆ డైరెక్షన్లో ఉంటుంది. తర్వాత మ్యాగ్నిట్యూడ్ కూడా అంతే ఉంటుంది. ఓకేనా? అంతవరకు అర్థమైందా? ఎస్ సార్. తర్వాత ఇక్కడ విఆర్కి బదులుగా ఏం రాసాము? ఐఆర్ హోల్ స్క్వేరు. అట్నే విఎల్కి బదులుగా ఏం చేసాము? ఐ ఇంటూ ఎక్స్ఎల్, దానికి కూడా హోల్ స్క్వేర్ రాసేసాము. ఈ రెండిట్లో ఐ కామన్ తీయచ్చా? ఏమ్మా, ఐ కామన్ తీస్తే ఐ అటు ఇటు క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం అవుతుంది? రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్. అంతేనా? ఇప్పుడు మనము ఇందాక రాసుకున్నాం, మీకు గుర్తున్నదో లేదో, I0 ఈజ్ ఈక్వల్ టు V0/R అని, V0/XL అని, V0/XC అని ఇట్లా రాసుకున్నాం. గుర్తున్నదా లేదా?
sir. అయితే ఇప్పుడు ఏమో ఉన్నది ఎక్సెల్ ఎక్స్సిఆర్ అవి విడివిడిగా లేవు, కలిసి ఉన్నాయి. ఏమేమి కలిసి ఉన్నాయి? ఆరు ఎక్సెల్. ఎక్సెల్ రెండు కలిసి ఉన్నప్పుడు దాని వాల్యూ ఎంత ఉన్నదంటే జెడ్ ఉన్నది. కాబట్టి I0 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? V0 జెడ్ అవుతుంది, అవునా? కానీ జెడ్ వాల్యూ ఎంత? √r² ప్లస్ XL². XL² అంటే మళ్ళీ మీకు గుర్తు రావాలి. XL² అంటే ఎక్సెల్ అంటే ఏమిటి? ఎక్సెల్ XL ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎల్ సార్. ఒమేగా ఎల్. అంటే దీని అర్థం ఏమిటంటే R² ప్లస్ ఒమేగా² L² అని. ఓకేనా? ఓకే సార్. కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు I0 sin ωt ప్లస్ ఆర్ మైనస్ 5 వేసుకున్నట్లయితే ఇక్కడ I0 విలువ ఇది ఎంత? V0 జెడ్ అని కానీ లేదా √r² ప్లస్ XL². ఇప్పుడు తెలియంది ఏమిటి అనుకుంటారు? 5 కదా ఇంకా మనకు తెలియంది. Yes, sir. ఇందాకైతే 90 అని చెప్పుకునే వాళ్ళం వోల్టేజ్కి కరెంట్కి. ఇప్పుడు ఎంత అని చెప్పుకోవడానికి లేదు. కరెంట్ ఏమో X డైరెక్షన్లో ఉన్నది, వోల్టేజ్ Y డైరెక్షన్లో కాదు, ఇంకేదో డైరెక్షన్లో ఉన్నది. ఎంత ఉన్నదో కూడా తెలియదు. దాన్ని నేను 5 అనుకుంటాను. ఇప్పుడు చూడండి, 5 తీసుకున్నట్లయితే tan 5ని నేను ఎట్లా రాసుకోవచ్చు చెప్పండి? ఆపోజిట్ సైడ్ By hypotenuse. Adjacent side. అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ సైన్ బై కాజ్ కదా, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎంత అవుతుంది? ఇది VL అయితే ఆపోజిట్ సైడ్ కూడా VL కదా, అవునా కదా? VL బై VR, అవునా కదా? VR. కాబట్టి tan 5 ఈజ్ ఈక్వల్ టు VL బై VR. దట్ ఈజ్ ఈక్వల్ టు VL అంటే I ఇంటూ XL అని తెలుసుగా. Yes, sir. కానీ VR ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R తెలుసుగా. Yes, sir. కాబట్టి I క్యాన్సిల్ అయిపోతే tan 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? XL by R. XL వాల్యూ ఎంత? ఒమేగా ఎల్ సార్. అప్పుడు tan 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత అయితే 5 ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్, అవునా కదా? tan ఇన్వర్స్ ఒమేగా ఎల్ బై R, అవునా కదా? కాబట్టి మీరు ఇక్కడ వీకి ఈక్వేషన్ తెలుసు. వీకి ఎంతని ఈక్వేషన్ తెలుసు? V ఈజ్ ఈక్వల్ టు √VR² ప్లస్ VL² అని తెలుసు. ఎస్ సార్. వదిలేయండి. ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు ఎంత తెలుస్తుంది? I ఈజ్ ఈక్వల్ టు I0 sin ωt ప్లస్ ఆర్ మైనస్ 5లో I0 విలువ ఎంత? V0 బై జెడ్. 5 ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ XL బై ఒమేగా ఎల్ బై ఆర్. ఒమేగా ఎల్ బై R. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే V ఈజ్ ఈక్వల్ టు V0 sin ωt అయితే I ఈజ్ ఈక్వల్ టు I0కి బదులుగా ఏమొచ్చింది? V0 బై జెడ్ sin ωt ప్లస్ tan ఇన్వర్స్ ఒమేగా ఎల్ బై ఆర్. అది ఓకేనా? ఓకే సార్. రేపటి నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే RC సర్క్యూట్ చెప్పుకుందాం. ఏమి లేదు, ఇది ఎట్లా చేసుకుంటూ వెళ్ళిపోయామో అది కూడా అట్లే, అందువల్ల అది తొందరగా అయిపోతుంది. ఓకేనా? ఓకే సార్. ఇంతతో ఆపేస్తాను. Okay, sir. ఏమా? Okay, sir. ఇంతతో ఆపేస్తానులే, అంటే టైం ఎక్కువైపోతుంది. మళ్ళీ మీకు ఈ ఛార్జింగ్ ఇవి కూడా అయిపోతాయి కదా.